మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. మొగల్చెర్ల ప్రయాణం, శరీర గంధం. 17వ రోజు. శ్రీ స్వామివారు ఇంత హఠాత్తుగా మొగల్చెర్లకు బయలుదేరతారని ఊహించలేకపోయిన శ్రీధర్రావు దంపతుల మనసులోని భావాలను పసిగట్టినట్లే శ్రీ స్వామివారు ప్రభావతి గారి వైపు తిరిగి, అమ్మా, నీ మనసులో అనేక సందేహాలున్నాయి, క్రమంగా అన్నీ తీరిపోతాయి. నన్ను మొదటిసారి చూసినప్పుడే నాయనా అని పిలిచావు. ఆ క్షణంలోనే నువ్వు నా దృష్టిలో నాకు తల్లిగా మారిపోయావు. ఆ పార్వతీదేవి తన ఒడిలో ఇంతకాలం నాకు చోటిచ్చి కన్న బిడ్డలా కాపాడింది. ఇక ముందు ముందు రోజుల్లో నువ్వే నాకు తల్లి స్థానంలో ఉండబోతున్నావు. నేను నీకు బిడ్డనయ్యాను. నీ పెద్ద కుమారుణ్ణి అనుకో. నీ బిడ్డని ఇంటికి రావడానికి ముహూర్తాలు చూడాలా తల్లి అన్నారు. శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు అన్న శ్రీమతి విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదం ప్రభావతి శ్రీధర్రావు గార్ల చెవుల్లో ఘంటానాదంలా వినబడింది. ఆ మహాతల్లి దీవెన ఈ నిమిషంలో ఈ స్వామివారి రూపంలో సాక్షాత్కారం అయ్యింది. మాల్యాద్రి లక్ష్మీనరసింహుడు ఆలయంలో ఈ ఉదయం తమను తాకుతూ వెళ్లిన కాంతిపుంజం ఇదేనేమో, ఎప్పుడూ లేనిది ఆ నరసింహుడు త్రుళ్ళి త్రుళ్ళి నవ్విన కారణం ఇదేనేమో అని ప్రభావతి గారు తలపోస్తున్నారు. సరే, కొండంత లక్ష్మీనరసింహుడి ఆదేశం ఇదే అయితే తమ పూర్వజన్మ సుకృతం వలన ఈ యోగి పుంగవుడు తమకు ఈ వయస్సులో దొరికిన కుమారుడిగా భావించి తరిద్దామని ఆవిడ నిర్ణయించుకున్నారు. అదేమీ లేదు నాయనా, యోగుల కొరకు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో తెలియక సతమతమవుతున్నాను అన్నారు ప్రభావతి గారు. దిగంబరిని, సర్వసంగ పరిత్యాగిని, నాకు ఏర్పాట్లేముంటాయి తల్లి? మీ ఇంట్లో ఏ లోటు ఉండదని నాకు తెలుసు. అవధూత లక్షణాలు మీకు కొత్త కదా. అవసరం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెబుతాను. శ్రీధర్రావు గారు, కాలాతీతమవుతోంది, ఇక బయలుదేరుదాం అన్నారు. శ్రీధర్రావు గారి వెంట ఉన్న వారి పిన్నమ్మ కౌసల్యమ్మ గారు, రమణయ్య గారు జరుగుతున్న ఈ తతంగమంతా విస్తుబోయి చూస్తున్నారు. తమతో పాటు ఈ దిగంబర యోగి అదే బండ్లో ఎలా కూర్చుని వస్తాడు? తామెలా సర్దుకోవాలి? ఈ భార్యాభర్తలు వెర్రి వెంగళప్పల్లా అన్నిటికీ తలూపుతూ ఉన్నారే. తాము సరే, మొగల్చెర్ల గ్రామస్తులు వివిధ రకాలుగా అనుకోరా? వీళ్ళిద్దరికీ ఆ ఆలోచనే లేదే. భగవంతుడా, ఇదేం చోద్యం అని పరిపరి విధాల మనసులోనే మథనపడుతూ ఉన్నారు. మరి వారి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహించారో ఏమో. గబుక్కున పార్వతీదేవి మఠం లోపలికి వెళ్లి ఒక వస్త్రాన్ని మొల చుట్టూ కట్టుకుని మరొక వస్త్రాన్ని భుజాల మీదుగా చుట్టూరా వేసుకుని బయటకు వచ్చి కౌసల్యమ్మ గారితో, ఇప్పుడు సరిపోయిందా అన్నారు నవ్వుతూ. కౌసల్యమ్మ గారు నిర్ఘాంతపోయారు. తన మనసులో సందేహం ఒక్క క్షణంలో పసిగట్టి పరిష్కరించిన శ్రీ స్వామివారికి నమస్కారం చేశారు. అందరికంటే ముందుగా శ్రీ స్వామివారే బండిలోకి ఎక్కి కూర్చున్నారు. వారి ప్రక్కన శ్రీధర్రావు గారు, ఆయన ప్రక్కన ప్రభావతి గారు, ఇటు చివరన కౌసల్యమ్మ, రమణయ్య గారు కూర్చునున్నారు. బండి మెల్లిగా మొగల్చెర్ల వైపు బయలుదేరింది. ప్రభావతి గారి మనసులో మరో సందేహం మొదలైంది. ఇంటి దగ్గర తన అత్తగారు, శ్రీధర్రావు గారి తల్లిగారున్నారు, పెద్దావిడ ఉన్నారు. ఇంతకాలం తామిద్దరూ మాట్లాడుకుంటుంటే శ్రీ స్వామివారి గురించి కరుణాకరణిగా విని ఉన్నారు. 2-3 సార్లు తమతో ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అందర్నీ నమ్మకండి నాయనా అని సున్నితంగా హెచ్చరించి ఉన్నారు. మరి ఇప్పుడు ఏకంగా శ్రీ స్వామివారిని ఇంటికే తీసుకొస్తే ఆ పెద్దావిడ ఏమంటారో అని అనుకుంటూ కళ్ళు మూసుకున్నారు. అన్నీ సవ్యంగా జరుగుతాయమ్మా, శ్రీ స్వామివారి కంఠంలోంచి వచ్చిందామాట. ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు ప్రభావతి గారు. శ్రీ స్వామివారు ఎటో చూస్తున్నారు. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. మళ్లీ అదే మాట ఆయన నోటినుంచి వచ్చింది. ఇంతలో ఒక గాలితెర శ్రీ స్వామివారి కూర్చున్న వైపు నుంచి మిగిలిన వాళ్లందర్నీ తాకుతూ వెళ్ళింది. ఒక రకమైన దుర్గంధం బండి అంతా వ్యాపించింది. అందరూ గబుక్కున తమ ముక్కు మూసుకున్నట్లుగా చేతులు అడ్డు పెట్టుకున్నారు. శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారి వైపు చూశారు. ఎంత యోగి అయినా ఈ వాసన ఏమిటి, ఇలాంటి కంపు ఎలా భరిస్తాం అని ప్రభావతి గారు అనుకున్నారు. హక్కున నవ్వారు శ్రీ స్వామివారు. అమ్మా, వారం రోజులుగా సమాధి నిష్టలో ఉన్నాను. స్నానం కూడా చేయలేదు. అసలు ఆ ధ్యాసే కలగలేదు. మరి నా శరీరం నుండి దుర్గంధం కాక మరేమొస్తుంది అన్నారు. ఈసారి దంపతులిద్దరే కాక మిగిలిన వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. తమ మనసులోని ప్రతి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహిస్తున్నారు. ఇంతలో మరో గాలి తెమ్మర మళ్లీ వీచింది. ఈసారి అత్యంత సుగంధ పరిమళం చుట్టూ వ్యాపించింది. ఎంత మంచి వాసన, ఎక్కడిదో! అప్రయత్నంగా రమణయ్య గారు పైకి అనేశారు. శ్రీ స్వామివారు తన చేతి వేళ్లకు పెరిగిన గోళ్లను చూసుకుంటున్నారు. తమ వెంట వస్తున్నది ఎవరో పిచ్చివాడు కాదని, సమస్తము తెలిసిన ఒకానొక సిద్ధపురుషుడే ఈ దిగంబర యోగిగా మారి
తమను మొగల్చెర్ల గ్రామాన్ని పునీతం చేయడానికి సాధారణ మానవునిలా మారి తమ వెంట వస్తున్నాడని, తమ జన్మజన్మల పాపాలు ప్రక్షాళన చేయడానికి తమ ఇంట అడుగుపెడుతున్నాడని ప్రభావతి శ్రీధర్రావు దంపతులకు స్పష్టంగా తెలిసివచ్చింది. స్వామి లక్ష్మీనరసింహ, నీదే భారం తండ్రి, శరణు అని అనుకున్నారు. శ్రీ స్వామివారితో సహా అందరూ మొగల్చెర్ల గ్రామంలోని శ్రీధర్రావు గారి ఇంటికి చేరారు. సర్వం శ్రీ దత్తకృప.